హాయ్ శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ లో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు హౌ టు ఫైండ్ కస్టమర్ పాయింట్ దగ్గర ఈ రోజు మనం తెలుసుకోవడానికి ఉన్నాము. అలాగే ఇప్పుడు మనము మానవుడు బతకాలంటే పంచభూతాలు ఎంత అవసరమో రియల్ ఎస్టేట్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 5 పాయింట్లు అనేది మనకు అంతే అవసరం. భూమి, గాలి, నీరు, అగ్ని మన మానవ బతుకు తెరువు కోసం చాలా అవసరం. అలాగే రియల్ ఎస్టేట్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 5 పాయింట్లు అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఫైండింగ్ కస్టమర్, ఐడెంటిఫైయింగ్ కస్టమర్, సైట్ ట్రిప్, డీల్ క్లోజింగ్, రిజిస్ట్రేషన్. ఈ 5 పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ లో వచ్చి అసోసియేట్ గా జాయిన్ అయినా సరే రియల్ ఎస్టేట్ లో చేస్తున్న వాళ్ళు ఈ 5 పాయింట్లని బాగా తెలుసుకుంటే మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అనేది అవుతాం. మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అనగానే ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి 4 గుర్రాలు ఉండేవి. 4 గుర్రాలు రాజుకి అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. గుర్రాలని బాగా ఇంటి దగ్గర ఉండి పెంచి పోషించేవారు. కానీ గుర్రాలకి ఏ శిక్షణ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే గుర్రాల మీద అభిమానంతో శిక్షణ ఇవ్వలేదు. కానీ గుర్రాల శిక్షణ లేకుండా పోయింది, దాని అందం పోతుంది, గుర్రాలకు అందం పోతుంది అనేసి గుర్రాలకు శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్స్ ని తీసుకొచ్చేవారు. కానీ ఏ ట్రైనర్ కూడా గుర్రాలకి సరైన శిక్షణ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే రాజుగారు 2 కండిషన్లు పెట్టారు. గుర్రాన్ని కొట్టకూడదు, గుర్రానికి ఇబ్బంది పెట్టకుండా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, రేసు గుర్రంలా తయారు చేయాలనేసి. సో ట్రైనర్ వస్తున్నారు, గుర్రం ఎక్కుతున్నారు, గుర్రం ఎత్తేస్తుంది. కానీ గుర్రం ఆ ట్రైనర్ పడిపోతున్నాడు, మళ్ళీ విడిచిపెట్టుతున్నాడు. అప్పుడు ఒక యువ ట్రైనర్ అనేది వచ్చారు. ఆ యువ ట్రైనరు రాజుగారికి నేను మీ గుర్రాలకి నేను శిక్షణ ఇస్తాను, కానీ నాకు 2 పాయింట్లు, నాకు 2 విషయాలు నాకు కావాలి, నాకు అవసరమైంది. ఏం చెప్పు అన్నారు. నాకు 1 ఇయర్ పాటు నేను గుర్రాలతో ఉంటాను. 2 గుర్రాలకి ఆహారం కానీ గుర్రాలకి ఏది కావాలనే నేనే అందిస్తాను. ఇంకా 3వ వ్యక్తి నా దగ్గరికి వద్దన్నారు. ఓకే, రాజుగారు సరే అని చెప్పారు. 1 ఇయర్ గుర్రాల పాటు ఆయనకు కూడా వసతి కల్పించాడు. ఆ గుర్రాల సాల దగ్గరని ఆ గుర్రాలకు ఇస్తున్న యువటైనారు. ఆయన ప్రతిరోజు రాత్రి తీసుకెళ్ళడం, గుర్రాల స్టేడియం దగ్గర తీసుకెళ్ళడం, ఆ స్టేడియంలో కట్టడం, తెల్లవారులే ఆహారం కాంచి ఏదైనా కానీ గుర్రాలతో పడుకోవడం, గుర్రాలతో చేయడం, ఇదే చేస్తున్నాం. అలా 1 ఇయర్ చేసిన తర్వాత గుర్రాలు ఆటోమేటిక్ గా రన్నింగ్ లో రేసు గుర్రంలో తయారయ్యాయి. కరెక్ట్ 1 ఇయర్ అయింది. రాజుగారు అప్పుడు మనం ఆల్రెడీ మనం ట్రైనర్ని పిలిపించాము, మన గుర్రాలు కూడా ఇచ్చాము. ఇప్పుడు గుర్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది తెలుసుకుందాం అనేసి ఒకరోజు గుర్రాలు ఉన్న స్థావరానికి వెళ్ళి అక్కడ ఉన్న యువటైనర్తో అన్నారు, బాబు నీకు 1 ఇయర్ ఇచ్చాను కదా, 1 ఇయర్ అయిపోయింది, మరి గుర్రాలకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చామంటే రండి రాజుగారు అని మీకు చూపిస్తాను అన్నారు. అప్పుడు రాజుగారు మన గుర్రం పైన ఎక్కి రేసు గుర్రంలో రన్నింగ్ అనేది 4 వైపులు కొట్టి చూపించాడు. అప్పుడు సబాస్ ఏం చేసావు అన్నారు. సార్ నేను ఇచ్చిన శిక్షణ ఇదే సార్ అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మనం ఎవరి ద్వారా అయితే వెళ్తున్నామో సీనియర్ ద్వారాని మనం 1 ఇయర్ జర్నీ చేయాలి. 1 ఇయర్ జర్నీ చేయాలి. సీనియర్ అనేవారు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలి. ఆయన సైట్లో ఉంటే మనం సైట్లో ఉండాలి, ఆయన ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉండాలి. సీనియర్ ఎలా చెప్తారో అప్పుడు మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతాం. గుర్రాలు ఎలాగైతే ట్రైనర్ 1 ఇయర్ ఎలాగైతే చేసి గుర్రాన్ని సక్సెస్ చేశాడో మనం కూడా రేసు గుర్రంలో తయారు చేయగల సీనియర్లు అనేది కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్న పాయింట్కి వచ్చాం. అప్పుడు ఫైండింగ్ కస్టమర్ని ఎలా కనిపెట్టాలని తెలుసుకుందామంటే ఫస్ట్ మనం కస్టమర్ని కనిపెట్టాలంటే కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఫస్ట్ చూసుకోవాలి. మన కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ మనం ఏం చేస్తామని తెలియదు. చాలా మంది చెప్తున్నారు మీరు సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అవ్వండి, యూట్యూబ్లో అప్రోచ్ అయ్యండి అని. ఫస్ట్ మీరు సోషల్ మీడియా, యూట్యూబ్ అప్రోచ్ అయినా సరే ఎవరు ఏమి మీకు కాంటాక్ట్ రారు. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత కాంటాక్ట్ తర్వాత మీరు నివసిస్తున్న ఏరియాలో అందరికీ తెలియచేయండి. ఎందుకంటే మీరు నివసిస్తున్న 5 నుంచి 10 సంవత్సరాల ఒక ఏరియాలో మీరు ఆల్రెడీ ఉంటారు కాబట్టి మీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇలా మీరు కస్టమర్ అనేది ఫస్ట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సోషల్ మీడియాస్ కానీ రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ కానీ అవి దాని ద్వారా మనం కస్టమర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ ఏంటంటే కస్టమర్ని తీసుకొచ్చాము, కస్టమర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాము. కానీ కస్టమర్ మ్యాన్ ఫస్ట్ అనేది ఎంఏఎన్ మ్యాన్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎంఏఎన్ మ్యాన్ అంటే మనీ, ఎం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఏ ఈజ్ ఈక్వల్ టు అథారిటీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నీడ్. మనకు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన దగ్గర మనీ ఉందా లేదని చూసుకోవాలి. సఫిషియన్స్ ఆయన అనుకున్న బడ్జెట్ ఉందా లేదని తెలుసుకోవాలి. ఆయన అనుకున్న బడ్జెట్ ఉంది, ఒక ఆయన దగ్గర బడ్జెట్ ఉంది. ఇప్పుడు అథారిటీ ఆయనకు ఉందా, ఆయన భార్యకు ఉందా, ఆయన కొడుకులకు ఉందా. డబ్బున్న వాళ్ళందరికీ అథారిటీ అనేది అధికారం అనేది ఉండదు.
సో అది మనం తెలుసుకోవాలి. సెకండ్ నీడ్, అంటే ఆయనకి ఎక్కడ అవసరం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయనకి సిటీలో అవసరం, మనం యాదగిరిగుట్టలో తీసుకెళ్ళి కొనమంటే కొనరు, ఆయనకి ఎక్కడ ఉందో అది తీసుకోవాలి. సో మనం మైండ్లో మ్యాన్ అనేది పెట్టుకుంటే కస్టమర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బాయ్.